ఈరోజు రాయాసాబ్ ట్రైలర్ 3కి రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూసి తెలుసుకుందాం. నేను చూసి మీకు చెప్తాను ట్రైలర్ ఎలా ఉందో, దాని రియాక్షన్ మీరు చూద్దరు. కానీ ప్రభాస్ గారికి నానమ్మ ఉంటుంది. నానమ్మకి కొంచెం మతిమరుపు ఉండడం జరిగింది. అన్నీ మర్చిపోతుంది కానీ వాళ్ళ తాతగారిని మర్చిపోలేకపోతుంది. స్టార్టింగ్ అయితే మనకు అదైతే అర్థమైంది. నానమ్మ ఉంటుంది, తనకి ఇంకా నానమ్మ అన్ని మాత్రం అర్థమవుతుంది. వాళ్ళ నానమ్మ గారి డ్రీమ్స్లో వాళ్ళ తాత వచ్చి డిస్టర్బ్ చేసి కొంచెం డిస్గాస్టింగ్గా చేస్తుంటే తను అసలు ఏంటి ఇలా వస్తున్నారు ఏంటి అని చెప్పేసి తను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు ప్రభాస్ గారు. కనుక్కోవడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి తను పాస్ట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించి దాంట్లోకి వెళ్ళడానికి వెతుకుతూ ఉంటాడు. ప్రభాస్ గారు పాస్ట్లోకి వెళ్ళారు కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారిని ఇంకా విజువల్ ఏమి ఉండదు, ఓన్లీ మాటలు మాత్రం వినపడతా ఉంటాయి. తనతో డిస్కస్ చేద్దాం అన్నట్టు, మాట్లాడదాం అన్నట్టు పిలుస్తూ ఉంటారు. పిలుస్తున్నప్పుడు తన కొంచెం ఈ మంత్రాలు, ఒక మాంత్రికుడు టైప్లో ఉంటాడు ఆయన. కొంచెం బ్లాక్ మ్యాజిక్ ఈ టైప్లో నేర్చుకుని ఉన్నట్టు కనపడుతుంది ట్రైలర్లో మనకి. ఇది చూసినట్టయితే వాళ్ళ తాత దీంట్లో మన ట్రైలర్లో చూసినట్టయితే కొంచెం వాళ్ళ తాతయ్య గారు ఒక విలన్ టైప్ క్యారెక్టర్లా కనపడుతున్నారు. తనకి వాళ్ళ తాతయ్యకి వార్ జరిగితే ఎలా ఉంటుందో మనకి ట్రైలర్లో అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి వారే జరగబోద్ది. కంపల్సరీగా ఆ వార్లో ఎవరు గెలుస్తారనేదే మ్యాక్సిమం నాకు తెలిసి లాస్ట్ మనకి తెలుస్తుంది అనుకుంటా. ఎవరు గెలుస్తారు, ఏంటి, ఏమవుతుంది పాస్ట్లో అనేది మనకి ట్రైలర్ చూసి అర్థమవుతుంది. అయితే ట్రైలర్ చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనకు మొదట్లో ఒక ట్రైలర్ వచ్చింది, ఇది 2.0. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అయితే కొన్ని ఫ్యూ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్ గారు ఉన్న ప్రతి సీను బాగానే ఉంది. కానీ ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ అయితే కొంచెం అంతగా ఏం అనిపించలేదు. పర్లేదు, ఆయన ఉండడం, ప్రభాస్ గారు ఉండడం చూడాలనిపించింది. కానీ మరి అంత ఎక్సైట్ అయ్యేటట్టు ఏం లేదు. కానీ సెకండ్ 2.0 ట్రైలర్ మాత్రం బాగుంది. చూడొచ్చు, మనం మూవీ చూడొచ్చు కంపల్సరీగా. మారుతి గారి డైరెక్షన్ అనేది ఎప్పుడు బాగుంటుంది. కామెడీ పరంగా కానీ, హారర్ పరంగా కానీ ఆయన మమ్మల్ని మెప్పిస్తారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు తెలిసి మ్యాక్సిమం అయితే బాగా బ్లాక్ బాస్టర్ అయిపోయేటట్టే కనపడుతుంది. ట్రైలర్ అయితే కంపల్సరీగా మూవీ చూడండి, ట్రై చేయండి ఒకసారి. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మారుతి గారి డైరెక్షన్ సూపరు. ప్రభాస్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన యాక్టింగ్ మనం పేరు పెట్టేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే ఆయన తెలిసిందే కదా, ఆయన ఉన్నాడంటే చాలా సినిమా ఎలాగైనా ఆడుతుంది. కానీ ఆయన నడిపి డైరెక్టర్ గారు కూడా చాలా నీట్గా హ్యాండిల్ చేసినట్టున్నారు. బాగుంది. ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది. లాస్ట్లో కూడా ఒక లుక్ ఉంటుంది. ఆ లుక్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ లుక్ మాత్రం బాగుంది. కొంచెం ఏ టైప్ అంటే కొంచెం మనకి ఇంగ్లీష్ మూవీస్లో జోకర్ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుని కొంచెం ఒక టైప్లో ఉండి అందరినీ, అంటే జోకర్ అంటే మీరు మళ్ళీ వేరే రకంగా అనుకోకండి. జోకర్ అంటే కామెడీ టైప్ కాదు. ఇది ఎలా అంటే ఒక సీరియస్ టైప్ అనమాట. ఆ టైప్లో ఉంటుంది. అందరినీ కొట్టేసిన తర్వాత అలా కూర్చుని ఉంటారు, ఒక సీరియస్ లుక్తో కూర్చొని ఉంటారు. అది మనం చూసినప్పుడు చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అర్థమవుతుంది, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ లుక్ అయితే బ్లాస్ట్ అని అర్థమవుతుంది థియేటర్లో. కంపల్సరీగా సినిమా చూడండి. ట్రైలర్ కూడా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. 9th కంపల్సరీ మూవీకి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయి కిరణ్ రివ్యూస్.